ఆసన్న మరణార్థి అయిన యతీశుండు కాల దేశములను కాచికొనడు. తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మనస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిందిచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞున్నాత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమంతును కలిపి యొక్కటిగా మించి ఆరంభమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వతుమశీష పోతన మహాభాగవతము 2వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునితో ఈ విధముగా ముక్తి మార్గమును గురించి విశదపరచినారు. పద్యభావము. రాజా, ప్రారబ్ధ కర్మ నశింపగా శరీరము త్యజించాలనుకున్న శ్రేష్ఠుడైన యతి సమీపించిన మరణము కోసము దేశకాలాల కోసము ఎదురచూడడు. శరీరాన్ని వదిలివేయాలనే భావన కలగగానే అతడు స్థిరమైన సుఖకరమైన ఆసనములను వేసుకొని సంకల్పపూర్వకముగా మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహించి మనోవేగాన్ని బుద్ధితో అరికట్టి బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మతో పొందిస్తాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనము చేస్తాడు. అలా చేసి ఆ విధంగా ఆత్మానందాన్ని పొందిన తరువాత చేయదగినది ఏమీ ఉండనందున కార్యాలన్నింటినీ పరిత్యజిస్తాడు. ఆపై నిత్యసుఖము కావాలని అభిలషిస్తాడు అని ఈ విధముగా సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునకు ముక్తి భక్తి మార్గములను గురించి విశదపరచినారు. శుభం. ఆసన్న మరణార్థి అయిన యతీశుండు కాల దేశములను కాచికొనడు. తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మనస వేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిందిచ్చి క్షేత్రజ్ఞుతో గూర్చి క్షేత్రజ్ఞున్నాత్మలోపల చేర్చి ఆత్మను బ్రహ్మమంతును కలిపి యొక్కటిగా మించి ఆరంభమున శాంతితోడ నిరూఢుడై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వతుమశీష పోతన మహాభాగవతము 2వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునితో ఈ విధముగా ముక్తి మార్గమును గురించి విశదపరచినారు.